పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శరీర రక్తాల మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి, వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందించబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పరలోక తండ్రి మానవాళి కొరకై చేసినటువంటి మహా గొప్ప త్యాగం తన కుమారుని ఈ లోకానికి పంపడం, క్రీస్తు భగవానుడు మన కొరకై ఇచ్చినటువంటి మహా గొప్ప అద్భుతం దివ్య సప్రసాదం, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు దివ్య బలి పూజ ద్వారా. ప్రియులారా, కథోలిక విశ్వాసములో, క్రైస్తవ విశ్వాసములో అత్యంత గొప్పదైనటువంటి ఒక అద్భుతం ఉంది అంటే మొట్టమొదటి వరుసలో దివ్య సప్రసాదం నిలబడుతుంది ప్రియులారా. అందుకనే రెండవ వాటికన్ మహాసభ దివ్య సప్రసాదాన్ని గురించి ఏమని చెప్తుందంటే, దివ్య సప్రసాదము క్రైస్తవునికి, క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు, మూలము, ఆధారము. ఈ మూడు పదాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. క్రైస్తవ విశ్వాసానికి దివ్య సప్రసాదము, దివ్య బలి పూజ అనేటువంటివి కేంద్ర బిందువు, మూలం, ఆధారం. ఈ దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ, దివ్య బలియాగం లేకుండా క్రైస్తవునికి రక్షణ లేదు. క్రీస్తు ప్రభువే ప్రియులారా స్వయంగా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ దివ్య సప్రసాదము ద్వారా మనలోనికి, మన వద్దకి వచ్చేటువంటి గొప్ప అదృష్టాన్ని మనం ఈ దివ్య సప్రసాదము ద్వారా పొందుకున్నాం. ఈ కడరా భోజన చిత్రపటాన్ని ఒరిజినల్గా గీసినటువంటి వ్యక్తి లియోనార్డో డా విన్సీ. మీకు అందరూ తెలుసు ప్రియులారా, డా విన్సీ కూడా కొన్నాళ్ళ క్రితం ఒక ప్రాబ్లమాటిక్, కాంట్రవర్షియల్ సినిమా ఒకటి వచ్చింది. అయితే అందులో చూపించాల్సిన రీతిలో చూపించకుండా ఊహాజనితంగా వారు కొన్ని విషయాలు చూపించారు. డా విన్సీ కోడ్. ఎవరి డా విన్సీ అంటే 15-16 శతాబ్దాలలో ఇటలీ దేశంలో జీవించినటువంటి ఒక గొప్ప చిత్రకారుడు. ఈ కడరా భోజన చిత్రపటం మాత్రమే కాదు కానీ చాలా చిత్రాలు ఆయన గీశాడు. గొప్ప చిత్రకారుడు. నేను ఇటలీ దేశం వెళ్ళినప్పుడు ఆయన గీసినటువంటి కొన్ని పటాలు చూడగలిగేటువంటి అదృష్టం నాకు దొరికింది. అయితే ఈ లియోనార్డో డా విన్సీ ఈ కడరా భోజన మొట్టమొదటి దివ్య బలి పూజ అని చెప్పవచ్చు మనం. ఈ కడరా భోజన చిత్రపటాన్ని గీసిన తర్వాత తన స్నేహితులలో ఒకరికి ఆ చిత్రపటం ఎలా ఉంది అని అడుగుతూ చూపించాడట. ఇది ఎలాగ ఉంది, చిత్రపటం బాగుందా అని అడిగాడట. ఆ చూసినటువంటి స్నేహితుడు మొట్టమొదటిసారిగా లియోనార్డో డా విన్సీ గీసినటువంటి ఆ యొక్క లాస్ట్ సప్ప, కడరా భోజన ఆ చిత్రపటాన్ని చూసిన వ్యక్తి వెంటనే అన్నాడట, ఆహా, నువ్వు గీసినటువంటి ఆ పాత్ర ఉంది కదా, ప్రభు రక్తాన్ని తీసుకుంటాం కదా మనం, ఆ పాత్ర ఉంది కదా ఆ పటంలో, ఆ పాత్ర గోల్డ్ కలర్లో ఉంది, చాలా సుందరంగా గీసావన్నాడట. వెంటనే లియోనార్డో డా విన్సీ ప్రియులారా ఆ చిత్రపటాన్ని గీసినట్టు వ్యక్తి తన దగ్గర ఉన్న బ్రష్ తీసుకొని ఆ పాత్రని కొంచెం అందహీనంగా మార్చేశాడంటండి. ఆ పాత్రకున్న అందాన్ని కొంచెం తగ్గించేశాడంటండి. స్నేహితుడు అన్నాడట, డా విన్సీ ఏం చేస్తున్నావు నువ్వు? నేను మెచ్చుకున్న పాత్ర బాగుందని, కానీ నువ్వు ఆ పాత్ర అందాన్ని పోగొడుతున్నావేంటి అంటే,
అప్పుడు లియోనార్డో డావిన్సీ అన్నాడట ప్రియులారా, ఈ చిత్రపటములో మానవుడు, ఈ చిత్రపటం అంతటిలో కూడా మానవుడు మొట్టమొదటిగా చూడవలసిన వ్యక్తి క్రీస్తు ప్రభువే. ఈ చిత్రపటము ద్వారా మహిమ ఘనత చేకూర్చాల్సింది యేసు ప్రభువుకే కానీ అక్కడ ఉన్న మిగిలిన వస్తువులకు కాదు. కాబట్టే నేను ఆ పాత్రకు ఉన్నట్టు అందాన్ని కొంచెం తీసివేశాను అని చెప్పి, ఎవరైనా కానీ ఈ కడరా భోజన పాత్రని, ఈ కడరా భోజన చిత్రపటాన్ని చూసినటువంటి వారు ఆ యేసయ్య చేసినటువంటి, ఆ కడరా భోజనంలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని, అదేవిధంగా ఆయన మన కొరక ఇచ్చినటువంటి తన శరీర రక్తాలని ధ్యానం చేయాలి, కానీ వాటినే జ్ఞాపకం చేసుకోవాలి, కానీ మరి ఏ ఇతరమైనటువంటి దానిని కూడా జ్ఞాపకం చేసుకోకూడదు అని చెప్పాడట. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లియోనార్డో డావిన్సీ చెప్పినటువంటి, ఆ లియోనార్డో డావిన్సీ గురించి చెప్పబడినటువంటి ఈ సంఘటన ద్వారా ఈ క్రీస్తు శరీర రక్తాల పండగ రోజున మనందరము కూడా ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దివ్య బలి పూజలో ప్రియ దేవుని బిడ్డలారా, సెంట్రల్ పాయింట్, కేంద్రమయ్యేటువంటిది యేసయ్య ఉండాలి. యేసు ప్రభువే కేంద్ర బిందువు. పరలోక తండ్రికి అర్పిస్తాం దివ్య బలి పూజన, నిజమే, కానీ అర్పించేది ఇద్దరూ కూడా యేసు ప్రభువే. మన కొరకై ఆ క్రీస్తు భగవానుడు ప్రతి దివ్య బలి పూజలో కూడా దివ్య సప్రసాదము రూపాంతరము చెందుతున్నాడు. ఆయన కేంద్ర బిందువుగా ఉండాలి, మిగిలినవన్నీ కూడా ప్రక్కనే ఉండాలి. కాబట్టి నూతనంగా ప్రియులారా, లిటర్జీలో, ఈ దైవార్చనలో ఒక కొత్త రూల్ కూడా తెచ్చారండి. ఏమిటి అంటే, పూలు పుష్పాలు క్రొవ్వొత్తులు కూడా చివరికి పీఠాన్ని, నడిపూజని ఆక్రమించేటట్లుగా కానీ, నడిపూజని ప్రజల నుండి దూరం చేసేటట్లుగా కానీ, ఆటంకపరిచేటట్లు కానీ ఉండకూడదు. ఆ నడిపూజ, ఆ క్రీస్తు ప్రభువు అక్కడ ఏం జరుగుతుంది అది ప్రధానమైపోవాలి. అది ప్రధానం ప్రియులారా. ఈ పండగ రోజున ప్రియులారా, క్రీస్తు ప్రభువు ఆ కడరా భోజన సమయంలో, ఆ దివ్య సప్రసాదాన్ని స్థాపించే సమయంలో తన శరీరాన్ని, తన రక్తాన్ని ద్రాక్ష రస రూపాలలో మనకు అనుగ్రహించినప్పుడు ఏమి జరిగింది ధ్యానం చేయాలి. ఏం జరుగుతుంది ప్రియులారా? తాను మరుసటి రోజు చనిపోబోతున్నాడని క్రీస్తు ప్రభువుకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ ఆదివారం రోజున పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తాల మహోత్సవ పండగ రోజున మనం ఈ సంవత్సరం చదువుకునేటువంటి వాక్యాన్ని పూర్తిగా మీకు వినిపించాల సమయం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? క్రీస్తు ప్రభువే స్వయంగా శిష్యులలో ఒకళ్ళని పిలిచి, మీరు వెళ్ళి నా కొరకై ఈ పాస్కా భోజనాన్ని పలానా చోట సిద్ధపరచండి అని పురమాయించటం మనం చూస్తున్నాం. తానే స్వయముగా ఆ కడరా భోజనము ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి, ఏ రీతిగా జరగాలి, ఎప్పుడు జరగాలి స్పష్టముగా శ్రద్ధ తీసుకొని మరీ తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనములో, యేసు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు, అచ్చట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజించవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని అడిగినప్పుడు, ఆ చెప్పినప్పుడు అక్కడున్న అతిథిశాల అతను అన్నాడు, పైన ఉన్నట్టు మేడపై గదిని చూపించాడు. ప్రియులారా, ప్రభు యొక్క అత్యంత ప్రధానమైన కడరాత్రి భోజనానికి అన్నీ సిద్ధపరచబడ్డాయి. ఈ సందర్భంగా ప్రియులారా, మీకు ఒక మాట చెప్పాలి. ఏమిటి అంటే, మరునాడు కలువరిగిరిలో సిలువ మీద యేసు ప్రభు చేసినటువంటి ఆ బలియాగం పెద్ద బేస్తవారం రోజున, పవిత్ర గురువారం రోజున మేడపై గదిలో ఇది నా శరీరము అని రొట్టెను విరిచినప్పుడు, ఇది నా రక్తముతో కూడిన పాత్రము అని పాత్రను అందించినప్పుడు బలియాగం జరిగిపోయింది ఆల్రెడీ.
మానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు సమర్పించాల్సినటువంటి ఆ బలియాగం, తన ప్రాణత్యాగం జరిగిపోయింది. మరునాడు కలువరి కొండ మీద ఆయన చేసినటువంటి ఆ ప్రాణత్యాగం ప్రియులారా మన కళ్ళకు కనబడేటువంటిదే. ఆత్మీయ కనుదృష్టితో మనం చూడగలిగితే ఆ బలియాగం, సిలువలో చేసినటువంటి కలువరి కొండ మీద యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రాణత్యాగం ప్రియులారా, ఇదిగో ఈ రోజున అనగా పెద్ద గురువారం రోజున, పవిత్ర గురువారం రోజున మేడపై గదిలో రొట్టెను విరచి పాత్రను అందించినప్పుడు ప్రాణత్యాగం జరిగిపోయింది. మన కొరకై తనను తాను పరలోక తండ్రికి అర్పించుకున్నాడు. ప్రియులారా, ఏం జరుగుతుంది అక్కడ ప్రియులారా? శిష్యులతో కూర్చున్నాడు. పాస్కా పలి జరుగుతూ ఉంది. నేను అక్కడికి వెళ్ళాను, ఆ గదిని చూచాను ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే అక్కడ శిష్యులు ఆశ్చర్యపడేట్టు ఒక సంఘటన, భయపడేట్టు ఒక సంఘటన జరుగుతుంది. సహజంగా రొట్టెను విరిచి ఇస్తారు తినమని, కానీ ప్రభు ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా శరీరము లాంటిది, ఇది నా శరీరము రూపములో ఉన్నటువంటి అనలా. దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం అంతే. ప్రియులారా, నీవు స్వీకరిస్తున్నటువంటి ఆ యొక్క గోధుమప్ప రూపంలో ఉన్నటువంటి ఆది స్వయముగా ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. 100% అందులో తేడా లేదు. ఆ పాత్రలో ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు ప్రియులారా. అదేవిధంగా యేసు వారితో, మార్కు సువార్త 14:24 యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందించబడిన నిబంధన యొక్క నా రక్తము అని పలికారు. నా రక్తము అని పలికాడు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు భగవానుడు చేసినటువంటి త్యాగ బలిలో తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకి ఆహారముగా ప్రసాదించాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఏం చేశారు ఆయన? దీనిని మీరు మరలా మరలా చెయ్యండి అని చెప్తున్నాడు పిల్లారా. మరలా మరలా మీరు చెయ్యండి అని చెప్తున్నాడు. లూకాసు వార్త 22:14 నుంచి మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 22:14 నుండి మనం చదువుకుంటే, ముఖ్యంగా 19 మనం చదువుకుంటే, అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పించబడనున్న నా శరీరము అని పలికి, దీనిని మీరు నా జ్ఞాపకార్థం చెయ్యండి. దీనిని మీరు నా జ్ఞాపకార్థం చెయ్యండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన సమర్పించటం మాత్రమే కాదు, దానిని మరలా మరలా చెయ్యాలి అని ఆయన కోరుకున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదే విషయాన్ని మనం కొరింథీ మొదటి పత్రిక 11:24 దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని యేసు మాతో చెప్పాను పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. ఆ తరువాత మొదటి కొరింథీ పత్రిక 11:28 అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చెయ్యండి అని పలికి, అతి ముఖ్యమైన మాట పౌలు గారి ద్వారా ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటి అంటే, కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ప్రభు వచ్చే వరకు కూడా ఈ దివ్య బలియాగము, దివ్య సప్రసాదం అనేది సమర్పించబడుతూనే ఉండాలి మానవాళి రక్షణార్థమై. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మీ దృష్టిని ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము వైపు మరల్చాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను పిల్లరా. మార్కు సువార్త 14 ఏమని పలుకుతున్నాడు? 24 యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందించబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని పలికారు. నిబంధన, ఈ పదాన్ని కొంచెంసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈనాడు ఆదివారం క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం రోజున 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణాన్ని నిర్గమకాండము నుండి స్వీకరించటం జరిగింది. నిర్గమకాండము 24:3 నుండి మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి పట్టణాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ముఖ్యంగా నిర్గమకాండము
24వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సీనాయి పర్వతం మీద ఒక దగ్గర చేర్చాడు. చేర్చి ఆయన దేవుని యొక్క గుడారం ముందు, గుడారం అంటే మీకు అర్థం కావాలి వెంటనే, ద ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, దివ్య మందస్సం ముందు, ఆ యొక్క దేవుని యొక్క మందస్సం దగ్గర, అంటే దేవుని యొక్క దైవ సాన్నిధ్యములో ఒక చోట చేర్చి ఒక బల్లను నిర్మించి, బల్ల అంటే మామూలు బల్ల కాదండి, ఆ యొక్క ఆల్టర్, ఆ యొక్క పవిత్రమైనటువంటి పీఠాన్ని నిర్మించి ఆయన దాని మీద గొర్రె పొట్టెలను చంపాడు. చంపి ఏం చేస్తున్నాడు, దాని యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళి కొంచెం భాగాన్ని పీఠం మీద, కొంచెం భాగాన్ని ప్రజల మీద ప్రోక్షిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రోక్షించి ఇప్పుడు దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యలో ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన? నీ దేవుడైన ప్రభువు మిమ్ము కాచి కాపాడతాడు, మిమ్ము సంరక్షిస్తాడు, మీకు వాగ్దాన భూమిని ఇస్తాడు. వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండము 24వ అధ్యాయం 6వ వచనం, మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును బలిపీఠముపై చెల్లెను. జాగ్రత్తగా ఉండండి. ఆ రక్తాన్ని, బలియాగం చేయబడినటువంటి ఆ వస్తువు, ఆ జీవి యొక్క రక్తాన్ని సగము పీఠం మీద చల్లాడు, సగం ప్రజల మీద చల్లబోతున్నాడు. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలులకు వినిపించను. వారు యావే శాసనములను మేము అనుసరింతుము, మేము ఆయనకి విధేయులమై ఉందురని పలికిరి. అప్పుడు మోషే పళ్ళెములోని రక్తమును ఇశ్రాయేలుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసిన నిబంధనకు సంబంధించిన రక్తమే ఇది, నిబంధన రక్తము. ఎందుకు ఇదంతా మీకు చదువుతున్నాను అంటే, ప్రియులారా, ఇశ్రాయేలులకు విశ్వాసం ప్రకారం నిబంధన జరిగేటప్పుడు రక్తము ప్రోక్షించబడాలి. మీకు ఇంకా అర్థం కావాలంటే కొంచెం వివరించటానికి, మొన్న ఈ మధ్య కాలంలో ప్రియులారా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏంటి? గవర్నమెంట్ యొక్క ముద్ర ఉండాలి కానీ ఆ యొక్క పరిపాలించే నాయకుడి యొక్క ఫోటో ఉండకూడదు. మీ అటెన్షన్ని ఒకసారి పిలుస్తున్నాను. ఏంటి ముద్ర? అది రాజముద్ర ప్రియులారా. రాజముద్ర దేనికి గురుతు? నిబంధనకు గురుతు అన్నమాట. ఇద్దరు వ్యక్తులు నిబంధన చేసుకున్నప్పుడు సాక్షి ఎవరు? ఆ నిబంధన ఎలా జరుగుతుంది? గవర్నమెంట్ దానికి సాక్షిగా ఉంటాడు, గవర్నమెంట్ దానికి సంరక్షకుడిగా ఉంటాడు. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. దాని మీద ఆ గవర్నమెంట్ ముద్ర ఉంటుంది. నీకు నేను రాసిస్తున్నప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావని చెప్పటానికి గవర్నమెంట్ వారికి ముద్ర వేయబడుతుంది దాని మీద. అలాగానే దేవునికి వీరికి మధ్యలో నిబంధన జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షించబడుతుంది. ఆ రోజుల్లో ఈ ముద్రలో ఇవన్నీ కూడా లేవు కాబట్టి క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల యొక్క రక్తం నిబంధనకు గురుతుగా ఉంది, మరి నూతన నిబంధనలో నా రక్తమే నిబంధనకు గురుతు అని ఈనాటి సువిశేషంలో ఏమంటున్నాడు? ఇదిగో ఇది అనేకుల కొరకు చెందబడనున్నటువంటి నిబంధన యొక్క నా రక్తము అని పలుకుతున్నాడు. ప్రియులారా, దేవునికి మనకి మధ్య సఖ్యత ఇప్పుడు ఎలా జరుగుతుంది? క్రీస్తు రక్తము ద్వారా జరుగుతుంది. దీనిని గురించే ఈనాటి 2వ పట్టణములో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుంటే, హెబ్రీ పత్రికాకారుడు పాత నిబంధన గ్రంథములో ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన గురించి, నూతన నిబంధనలో యేసు రక్తము చేత ఏర్పాటు చేయబడిన నిబంధన గురించి చెప్పి, క్రీస్తు రక్తము చేత ఏర్పాటు చేయబడిన నిబంధన పాత నిబంధన కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటిది, అతి శక్తిమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిదని మనకు ఎరుకపరుస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, అక్కడ గొర్రె పిల్లల, మేకల, ఎడ్ల యొక్క రక్తము చేత నిబంధన చేయబడితే, ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము చేత మనం కొలబడ్డాం. క్రీస్తు యొక్క రక్తము చేత మనం దేవుని బిడ్డలాగా మార్చబడ్డాం, నిబంధన చేయబడ్డాం. ఇంత దాగి ఉంది ప్రియులారా. క్రీస్తు యొక్క బలియాగం సామాన్యమైనటువంటిది కాదు. మన కొరకై త్యాగం చేయబడినటువంటి ఆ యేసయ్య యొక్క శరీర రక్తాలు అతి పరిశుద్ధమైనటువంటివి. ఈ రోజున ప్రియులారా, ఆ ప్రభువుని వేడుకుందాం.
క్రీస్తునాథుని వేడుకుందాం. యేసయ్య, మానవాళి రక్షించబడుటకై, మానవాళి జీవించటం కొరకై ఆత్మీయ ఆహారముగా నీ శరీరాన్ని, రక్తాన్ని మాకు ప్రసాదించావు. ఈనాడు ప్రియులారా, ఈ ఆదివారం రోజున ముఖ్యంగా మనం ధ్యానం చేయడానికి ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే, నిబంధన రక్తముగా క్రీస్తు శరీరక్తాలుగా మార్చబడ్డాయి. ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుదాం. అదేవిధంగా మనం ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజల్లో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు క్రీస్తుకి కేంద్ర బిందువుగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ క్రీస్తు భగవానుడు అత్యంత పరిశుద్ధుడు. ఆయనకి మొదటి స్థానాన్ని మన జీవితంలో ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లారా, ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం స్వీకరించినప్పుడు ఆయనలా మనం మారగలగాలి. ఆయన తత్వాన్ని మనం పొందుకోగలగాలి. ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడుతుంది, శుద్ధి గావించబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించచ్చు. ఆ దివ్య సప్రసాదంలో ఉన్న మర్మాన్ని, ఆ దివ్య సప్రసాదంలో పరిశుద్ధత శక్తిని గ్రహించి దానికి తగినట్లుగా ఆ ప్రభు శరీర రక్తాలను స్వీకరించడానికి మనకు కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. పిల్లారా, మరొక్క మాట పిల్లారా, ఆధునిక ప్రపంచంలో దివ్య బలి పూజ సమర్పించబడటం లేదండి ఎక్కువగా. ముఖ్యంగా మీరు చూడండి, చాలా సంఘాలలో వాక్యం బోధిస్తున్నారు, కానీ అక్కడ దివ్య బలి పూజ ఉండదండి. క్రీస్తు శరీరక్తాలు పంచటం ఉండదు. దురదృష్టం ప్రియులారా. ఆధునిక ప్రపంచంలో ఒక మోసం జరుగుతుందండి. సాతాను చేత మోసం చేయబడుతున్నారు. ఎవరు? క్రైస్తవులు. బోధకుల ద్వారానే మోసం చేయటం జరుగుతుంది. ప్రభు శరీరక్తాలు ఇవ్వటల్లా, వాక్యం వింటే చాలు. వాక్యం 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 వాక్యాన్ని 3 గంటల సేపు బోధిస్తున్నారు, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటమే. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే వాక్య బోధన మనని క్రీస్తు యొక్క శరీర రక్తాల బల్ల దగ్గరికి తీసుకువెళ్ళాలి. వాక్కు బల్ల నుండి మనం రొట్టె బల్ల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందండి? చాలా చోట్ల జరిగేది ఇదే. క్రీస్తు శరీర రక్తాలని ప్రజలకి అందుబాటులో ఉంచట్లా. ప్రభు ఏమన్నాడు? మీరు దీనిని నా జ్ఞాపకార్థం మరలా చేయండి అన్నాడు. జరగటల్లా అది. క్రైస్తవ్యం ప్రమాదంలో పడిపోతుంది. క్రైస్తవ విశ్వాసం కేంద్ర బిందువు అయినటువంటి క్రీస్తు బలియాగము నుండి దారి తప్పిపోతుంది. ప్రార్థన చేయాలి మనందరం కూడా. అవును ప్రియులారా, ఆవశ్యకత ఏర్పడింది. ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా, నీ రక్తం చిందించబడాలి, నీ శరీరము దివ్యబలి పూజలు అర్పించబడాలి, ప్రజలకి అందుబాటులో ఉంచగలగాలి. గురువులందరి కొరకే ప్రార్థన చేద్దాం. గురువులు దివ్య బలి పూజ ద్వారా, వాక్య పరిచర్య ద్వారా క్రీస్తును ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి ఆ శక్తిని, ఆత్మీయ వరాన్ని వారికి ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, దివ్య సప్రసాదం అనేటువంటిది నీ యొక్క శరీర రక్తాలు మా క్రైస్తవ జీవితానికి ఒక బలమైన కేంద్ర బిందువు, పునాది. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడే నిత్య జీవితములో ప్రవేశిస్తాడు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయకుండా వాడికి రక్షణ లేదని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చెప్పారు. తండ్రి, మేమందరము కూడా నీ దివ్య బలిపూజ యొక్క గొప్పతనాన్ని, పరిశుద్ధతను, శక్తి సామర్థ్యాలను గ్రహించి ఆ పవిత్రమైన బలియాగములో పాల్గొన్నప్పుడు, నీ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు మేన మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో, విశ్వాసముతో స్వీకరించి తద్వారా నీ కృప, నీ దీవెన, నీ శక్తి, నీ వరాలు పొందుకునేలాగున మమ్మందరిని దీవించమని, ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈనాడు ఎవరైతే మా కొరకు ప్రార్థించండి అని ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి.
వారిని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.